హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాలే హిరణ్మయీదేవి గారు రచించిన మౌనమే నీ భాష అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వసు, నా పెన్ ఎక్కడ పెట్టావు? చచా, ఏవి పెట్టిన చోటు ఉండవు కదా, చిరాకు పడుతూ అన్నాడు అనంత్. చేతిలోని పనిని పక్కన పెట్టి గబగబా టేబుల్ దగ్గరకొచ్చింది వసంత. పుస్తకాలను అటు ఇటు జరిపి వెతికేసరికి వాటి వెనుక నక్కిన పెన్ను కనిపించింది. దాన్ని తీసి విసురుగా అనంత్కి అందిస్తూ, 10 గంటలవుతున్నా నిద్రమత్త వదలదు మీకు. ఏ, కాస్త కళ్ళు పూర్తిగా తెరిచి వెతికితే ఏం పోయింది? అన్నీ చేతికి అందించాల్సిందే కదా. ఆ ఆఫీసులో ఎలా పనిచేస్తున్నారో ఏంటో గాని. అబ్బా చాలెద్దు, ఆ నస ఆపి అన్నం వడ్డించు, టైం అయిపోయింది కంగారుగా అన్నాడు అతను. అవును, నాదంతా నసలాగే అనిపిస్తూ ఉంటుంది. పొద్దుట లేచి చిన్న పనైనా సాయం చేయరు గాని పైనుండి అదనపు పనులు పురమాయిస్తూ ఉంటారు. నేను స్కూల్కి వెళ్ళాలిగా, నాకు మీరన్నీ అందిస్తున్నారా అంది వసంత అన్నం వడ్డిస్తూ. అదొక్కటి తక్కువైంది. అన్నం కలిపి పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుంటూ అన్నాడు అనంత్ వెటకారంగా. ఏవండి, ఏంటి అప్పుడే నిద్రపోయారా? అన్నం తినేసి ఏకంగా పడుకోవచ్చు కదా అంటూ భర్తని లేపింది వసంత. ఆఫీసులో పని ఎక్కువైందోయ్, టీవీ చూస్తుండగానే కునుకు పట్టేసింది. నీ ట్యూషన్ పిల్లలు వెళ్లారా? నువ్వేదో పనిలో ఉన్నావు కదా అని అలా కళ్ళు కాస్త మూశాను. అతని మాటలు కడ్డొస్తూ, మీకే ఇలా కళ్ళు మూయగానే అలా నిద్ర పట్టేస్తుంది. అదృష్టవంతులు. టీవీ కొనుక్కోవాలి అన్నంత కాలం పట్టలేదు, దాన్ని స్థిమితంగా చూసే భాగ్యం లేదు నాకు అంటూ ఏదో అనబోతుంటే, వసు, చెప్పాగా ఆఫీసులో పని ఎక్కువగా ఉందని, తొందరగా అన్నం పెడితే తిని పడుకోవాలి, ఎందుకంటే రేపు తొందరగా వెళ్ళాలి అన్నాడు అతను. మీకు ఆఫీసులో పని ఎక్కువైతేనే అలా అల్లల్లాడిపోతున్నారే, రాగానే ఎంచక్క నేను అందించిన కాఫీ తాగి టీవీ చూడడమో నడుము వాల్చడమో చేస్తారు. నాకలా కాదే. స్కూల్ నుండి వస్తూ కూరగాయలు తెచ్చుకోవాలి, క్రష్ నుండి పిల్లల్ని తేవాలి, పాపతో హోంవర్క్ చేయించాలి, ఉతికిన గుడ్డలు మడత పెట్టాలి, మీరు పొద్దుట వేసుకోబోయే బట్టలు ఇస్త్రీ చేయాలి, ట్యూషన్ పిల్లలొస్తే వాళ్లతో వాగాలి. ఏంటి వింటున్నారా, మళ్ళీ నిద్రపోతున్నారా అతన్ని కుదుపుతూ అంది వసంత. నువ్వు నోరు విప్పాక నిద్ర నన్నింకా అంటిపెట్టుకుని ఉంటుందా అన్నాడు అనంత్. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేనేదో ఊసిపోక నోరు పారేసుకుంటున్నానా? ఏ, నేనా పనులన్నీ చేయటం లేదా? లేక మీరు అమర్చిన పని మనిషి, వంట మనిషి వచ్చి పనులు చేస్తున్నారా? మీ ప్యూన్ వచ్చి బజారు పని చేస్తున్నాడా? లేక ఆయా వచ్చి పిల్లల పని చేస్తోందా? అబ్బా, ఎరక్కుపోయి అన్నాను గాని ఇంతకీ ఏంటి విసుగ్గా అన్నాడు. అదిగో ఆ చిరాకును చూస్తేనే ఒళ్ళు మండుతుంది. ఏ పాటుపడి బద్దలైపోయారని అంత విసుగు? అమ్మా మహాతల్లి, ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే కష్టపడుతున్నావు, మిగతా వాళ్ళంతా తేరగా తిని కూర్చొని సుఖపడుతున్నారు. చాలా. అక్కడ ఆఫీసులో బాస్ అనుక్షణం తల తినేస్తుంటాడు, నువ్వేమో మిగిలింది ఇంట్లో తినేస్తావు. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళటానికి ఎంతో టైం పట్టదు అంటూ నిండా దుప్పటి ముసుగేసుకుని అటు తిరిగాడు అనంత్. ఏంటి, అన్నం తినేది లేదా? నా మీద కోపమంతా అన్నం మీద చూపిస్తే ఎలా? అన్నం మీద అలిగితే ఆ కాస్త దొరకదు, లేచి తినండి, లేవండి అంటూ అరిచింది వసంత. ఒక్కసారి చెబితే మనిషికి బుద్ధుండాలి అంటూ మరోవైపు తిరిగి పడుకున్నాడు అనంత్. ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి. అతడు అభోజనంగా పడుకుంటే తనకింక ఏ ముద్ద దిగుతుందనుకుంటూ ఓ గ్లాసుడు మంచినీళ్లు తాగి పిల్లల పక్కన ఒరిగింది వసంత. మెల్లగా మాట్లాడి వాయిదాల పద్ధతి మీద వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనుకుంటే ఇలా బెడిసికొట్టిందేంటి? పాపం, పిల్లలు కూడా జరిగిన గొడవతో బిక్క చచ్చిపడుకున్నారు అనుకుంది బాధగా. ఓయ్ వసు, ఏం చేస్తున్నావు? ఆదివారం కదా, ఏదైనా స్పెషల్ టిఫిన్ ఉందా అడిగాడు అనంత్. గ్యాస్ అయిపోయింది. పంపు స్టవ్ని వెలిగించలేక అవస్థపడుతున్న వసంతకి చిరాకేసింది. ఉంది, నా తలకాయ్ అంది గట్టిగా. దాన్ని ఎగురొండుతావా పులుసా నవ్వుతూ అడిగాడు అనంత్. చిరచరా చూసింది వసంత. ఆమె మొహంలో కోపాన్ని గమనించి బుద్ధిగా ముందు గదిలోకెళ్లి న్యూస్ పేపర్ పట్టుకున్నాడు. భార్య సాధింపు పడలేక ఓ భర్త ఆత్మహత్య అంటూ పేపర్లోని వార్త గట్టిగా చదివాడు వసంతకు వినిపించేలా. అమ్మా, తమ్ముడు దొడ్డికెళ్లాడు అరుస్తూ వచ్చి చెప్పింది పాప. చచా, వీడు ఇప్పుడేనా అని తల కొట్టుకుంటూ వెళ్లి బాబుకి కడిగి అక్కడంతా శుభ్రం చేసి వచ్చేసరికి స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోయి స్టవ్ ఆరిపోయింది. దాన్ని చూడగానే ఉసూరు మంది ప్రాణం. గుడ్డ తీసుకొచ్చి అక్కడ శుభ్రం చేస్తూ, వెదవ కొంప, ఏ కొంపలోనైనా ఇంత పని ఉంటుందో ఉండదో గాని ఇదేం కొంపో, చేస్తున్న కొద్ది పని ఊరుతూనే ఉంటుంది. ఎక్కడ సుఖపడతానో అన్నట్టు ఏదో కొంప మునిగినట్లు
ఈ గుమస్తా గారికి కట్టబెట్టిన మా వాళ్ళని అనాలసలు. ఒక్కదాన్నే కష్టపడుతున్నా పట్టించుకోకుండా పేపర్ చదువుతూ జోకులేసే మిమ్మల్ని అనాలి. అయినా ఎవరిననుకుని ఏం లాభం? నా కర్మ ఇలా కాలితే ఏదన్నా అంటే సాధిస్తున్నాను అంటారు. ఏం సాధించానని, ఎవరిని సాధించానని? నిర్విరామంగా వినిపిస్తున్న వసంత సనుగుడిని భరించలేక విసుగ్గా లేచి షర్టు వేసుకుని బయటికెళ్లిపోయాడు అనంత్. ఉప్మా ప్లేట్లో పెట్టి దాన్నివ్వడానికి వచ్చేసరికి భర్త కనిపించకపోయేసరికి ఎక్కడలేని విసుగొచ్చింది వసంతకి. ఛా! ఎంత చచ్చి చెడి పనిచేసి మొగుడికి కాని పిల్లలకి గాని ప్రేమగా ఇంత పెట్టుకోలేకపోతోంది. తనొక్కతే ఇలా బాధపడుతోందా, లేక ప్రతి ఉద్యోగస్తురాల సంగతి ఇంతేనా అనుకుంది వసంత. ఆ రోజు ఆదివారం కావడంతో పనంతా ముగించుకుని ఓ గంట నిద్రపోయి లేచింది వసంత. ఇంట్లో పిల్లలు కనిపించకపోయేసరికి పెరట్లోకి వెళ్లి చూసింది. ఆమె రాకను గమనించని పిల్లలు వాళ్ల ఆటలో నిమగ్నమై ఉన్నారు. సరదాగా అనిపించి వారికి కనిపించకుండా కాస్త వెనక్కి జరిగి పిల్లల్ని గమనించసాగింది వసంత. వీడికి నాన్న క్యారెక్టర్ సరిగా రావడం లేదు. నేనేదన్నా అంటే మాటకు మాట చెబుతున్నావే అంటోంది వసంత కూతురు రమ్య. నేనేం మాట్లాడాలి? అయినా అన్నీ నువ్వే మాట్లాడుతున్నావుగా అంటున్నాడు పక్కింటి టింకు. మా నాన్నగారినేమీ మాట్లాడనీయకుండా మా అమ్మే అరుస్తుందిగా మరి. అమాయకంగా అన్న రమ్య మాటలు వసంతకి ఈటల్లా తోచాయి. మంచిగా ఉండే అమ్మలెవరూ అరవరు. అస్సలు నీతో ఆడనే ఆడను. అన్నీ నువ్వు చెప్పినట్లే చేయమంటావు ఓ అంటూ ఆట నుండి విరమించుకుని వెళ్లిపోయాడు టింకు. బిక్కుమంటూ మిగిలిపోయిన రమ్యను చూస్తే జాలేసింది. తను కూడా తన నోటు దురుసుతో చివరికి ఒంటరిగా మిగిలిపోతుందా ఏంటి? ఆ ఆలోచన నిలువెల్లా వసంతని వణికించింది. పాలవాడొచ్చి అమ్మా జున్నుపాలున్నాయి తీసుకోండమ్మా అంటూ వస్తే ఇంట్లో అందరికీ ఇష్టం కదా అని లీటర్ పాలు తీసుకుంది వసంత. స్కూల్కి 5 నిమిషాలు లేటుగా పెడితే ఏం మునిగేది ఉందని అప్పటికప్పుడే జున్ను చేయాలి అనుకుంది. తీరా వంటింట్లోకెళ్లేసరికి బెల్లం, ఇలాచీలు కనిపించాయి గాని మిరియాలు కనిపించలేదు. మిరియాల కోసం పాపని పంపిద్దామంటే పాప స్కూల్కి వెళ్ళిపోయింది. మిరియాలు కూడా వేయకుండా జున్నుండి తింటే వాతం కమ్ముతుందంటారు అనుకుంటూ పక్కింటికెళ్ళింది మిరియాల కోసం. ఏంటి నా మూడ్ లేక ఇవాళ మీకు ఎదురు చెబితే అంతగా తిడుతున్నారు? ఆ వసంత వాళ్ళ ఆయన్ని చూడండి. ఆవిడ రోజు ప్రతి నిమిషం సాధిస్తున్నా కిమ్ అనడు. అయినా నోరున్న వాళ్ళదే రాజ్యంలేండి అంటూ పక్కింటావిడ తన పేరుని రిఫర్ చేస్తూ ఆమెంతో మెతకదాన్ని అంటూ చాటుకోవడం వినిపించి స్టన్ అయింది వసంత. పిల్లల మీద తన ప్రభావం ఇరుగు పొరుగు వారిలో గయ్యాలుగా ముద్ర వేయించుకోవడం వసంతని ఆలోచించేలా చేసింది. తన దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటున్న నవ్య అదే రోజు అనుకోకుండా స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటే ఏంటి అని అడిగింది. దానికి వివరణ ఇస్తోన్న వసంత ఒక్కసారి తనను తాను తరిచి చూసుకుంది. ఇన్నాళ్ళు బడబడవాగి సాధించలేనిది మౌనంతో సాధించగలనేమో చూద్దాం అని స్థిరంగా అనుకోవడమే కాదు, ఖచ్చితంగా అమల్లో పెట్టింది. 10 రోజులు గడిచిపోయాయి. ఎప్పట్లాగే ఆ రోజు 10:30కొచ్చాడు అనంత్. నిద్రకళ్లతోటే మౌనంగా అతనికి వడ్డించి పిల్లల పక్కన ఒరిగింది వసంత. అన్నం పెడుతూ గంటపాటు సాధించే వసంత ఈ మధ్య మాటామంతి లేకుండా వడ్డించడంతో అన్నమే రుచించుకున్నా ఉంటోంది అనంత్కి. అలసిపోయిన వసంత పిల్లలు నిద్రలోకి జారుకున్నా అనంత్కి ఎందుకో నిద్ర పట్టలేదు. పిల్లల్ని అటు ఇటు వేసుకుని పడుకున్న వసంత పూలు పిందెలతో కలకల్లాడే పూలకేవలా తోచింది కళ్ళకి. నిశితంగా ఆమెను చూస్తున్న అనంత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వసంత కళ్ళ చుట్టూరా అలుముకున్న నల్లటి వలయాలు గమనించి. నోరేసుకుని అరుస్తుంటుంది గాని పాపం అన్ని పనులు ఒక్కర్తే చేసుకుంటుంది. తన ఫ్రెండ్స్ ఇళ్ళని గమనించినప్పుడు తెలుస్తుంది వసంత ఇంటిని పిల్లల్ని ఎంత శుభ్రంగా ఉంచుతుంది. 100 రూపాయలు పోతే పోయాయి, ఓ పని మనిషిని ఏర్పాటు చేయాలి. తను బజార్ పని, ఇంట్లోని చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే వసంతకి పని ఒత్తిడి తగ్గుతుంది. పాపం ఈ మధ్య అరిచే ఓపిక కూడా నశించిందేమో పిచ్చి తల్లికి అనుకున్నాడు. ఆమె మౌనమో నిరసనో గాని అతన్ని ఆలోచించేలా చేసి ఆ నిర్ణయాన్ని తీసుకునేలా చేశాయి. అటు ఆఫీస్లో బాస్ లాంగ్ లీవ్ పెట్టడంతో అతని చీవాట్లు లేవు. ఇటు భార్య అలక వల్ల నిరంతర సాధింపులు లేవు. అవేవీ లేక అతనికి పిచ్చెక్కినట్లే ఉంది. మంచం దిగి వసూ వసూ అంటూ భుజం తట్టి మెల్లగా పిలిచాడు అనంత్. అంటూ ఏంటన్నట్లు కళ్లతోనే ప్రశ్నించింది వసంత. వసూ, అలా మౌనంగా నిర్లిప్తంగా ఉండి నన్ను బాధ పెట్టకు. నువ్వు ఎప్పట్లా ఏదో ఒకటి అంటూ ఉంటేనే బావుంటుంది నాకు. నిజం నమ్ము, లేకుంటే నిద్ర కూడా పట్టట్లేదు నాకు అంటున్న అనంత్ పసిపిల్లాడ్లా కనిపించాడు వసంత కళ్ళకి. ఆర్తిగా అతని గుండెలకు హత్తుకుంది ఆమె. ఆ చిన్న చర్య వాళ్ళిద్దరి మధ్య వారం రోజులుగా పేరుకుపోయిన దూరాన్ని
ఇట్టే పారిపోయేలా చేసింది. ఇంతకీ తన మౌనం అనుకున్నది సాధించిందా లేదా? అర్థం కాలేదా క్షణంలో వసంతకి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.